Evolution of Articles 338 and 338A. Originally, Article 338 of the Constitution provided for the appointment of a special officer for SC ST. అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 338 ఏం ప్రొవైడ్ చేసిందంటే ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్పింది. టు ఇన్వెస్టిగేట్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఫర్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ టు రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆన్ దేర్ వర్కింగ్. ఒరిజినల్గా ఆర్టికల్ 338 ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని ఆ మ్యాటర్ సంబంధించి కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ బాగా పనిచేస్తున్నాయా లేవా, రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటని ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ చేయమని చెప్పింది ఆర్టికల్ 338. ఆయనకి ఏం పేరు పెట్టారు? ఆ స్పెషల్ ఆఫీసర్కి కమిషనర్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని పెట్టారు అన్నమాట పేరు. 1978లో జనతా గవర్నమెంట్ ద గవర్నమెంట్ త్రూ ఏ రెజల్యూషన్ సెటప్ ఏ నాన్ స్టాట్యుటరీ మల్టీ మెంబర్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ విత్ ద చైర్మన్ యాజ్ శ్రీ భోలా పాస్వాన్ శాస్త్రి. ఇనీషియల్గా కాన్స్టిట్యూషన్ ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమన్నారు ఆర్టికల్ 338. తర్వాత ఆయన్ని కమిషనర్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీగా డెసిగ్నేట్ చేశారు. 1978లో ఒక మల్టీ మెంబర్ కమిషన్ నాన్ స్టాట్యుటరీ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఒక మల్టీ మెంబర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది త్రూ రెజల్యూషన్ విత్ ద చైర్మన్ శ్రీ భోలా పాస్వాన్ శాస్త్రి. తర్వాత 87లో త్రూ అనదర్ రెజల్యూషన్ మోడిఫైడ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్ అండ్ రీనేమ్డ్ ఇట్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. జస్ట్ రీనేమ్ చేశారు అంతే. ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఈస్ ఫార్మ్ త్రూ రెజల్యూషన్ ఓన్లీ. యాక్ట్ ద్వారా ఫామ్ అవ్వలేదు, ఒక రెజల్యూషన్ ద్వారా ఫామ్ అయింది అంతే. సో దట్ ఈస్ ఇన్ 1987. తర్వాత దెన్ 65th అమెండ్మెంట్ యాక్ట్ 1990 చేసి ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ఎ హై లెవెల్ మల్టీ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇక్కడ దిస్ యాక్ట్ నౌ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్. నౌ ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇట్ బికేమ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇన్ 1990. దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1992. అంటే నౌ ఇట్ బికేమ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగింది కాబట్టి. దిస్ కాన్స్టిట్యూషన్ బాడీ దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ రీప్లేస్డ్ ద కమిషనర్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ యాజ్ వెల్ యాజ్ కమిషన్ సెటప్ అండర్ ద రెజల్యూషన్ ఆఫ్ 1987. సో మొత్తం ఆ బాడీస్ అన్ని తీసేసి ఒక నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ బై ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1990 65th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక బాడీ ఫామ్ అయింది. దీనికి చైర్మన్ గారు ఎస్హెచ్ రమ్దాన్ ఇన్ 1992. సరే, సెకండ్ చైర్మన్ హనుమంతప్ప గారు, థర్డ్ చైర్మన్ దిలీప్ సింగ్ బురియా. దిలీప్ సింగ్ బురియా అంటే పేరు గుర్తొచ్చిందా? అంతే కదా. ఓకే, అగైన్ తర్వాత ఏమైంది? సి హియర్ ఇట్ బికేమ్ కాన్స్టిట్యూషన్ బాడీ ఎనాక్టెడ్. కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పడిన బాడీ అయిపోయింది ఇక్కడే. దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. It became multi-member, high-level National Commission for SC and ST. This act came into force in 1992. Now this is a constitutional body. It became a constitution body by 65th Amendment Act 1990. Commission for SC and ST. National Commission for SC and ST. Now this was bifurcated. This was bifurcated by 89th Amendment Act. Bifurcation జరిగింది 1990లో ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీగా ఒక కాన్స్టిట్యూషన్ బాడీ ఏర్పడిందో త్రూ అన్ అమెండ్మెంట్ 65th అమెండ్మెంట్, that was bifurcated by this amendment 89th amendment act of 2003. Approved a national commission for SC and ST into two separate bodies, namely SC కేమో article 338 అన్నారు, ST కి వచ్చేసి 338A అన్నారు. The separate national commission for SC and ST came into existence in 2004. ఇక్కడ we come across now articles మనం ఆల్రెడీ చూసాం. చైర్పర్సన్, వైస్ చైర్మన్, 3 other members. They are appointed by the president by warrant under his hand and seal. Their outlaws is 2-3 years. ఇక్కడ the first national commission for scheduled caste was constituted in 2004 with Suraj Bhan as the chairman. నేను రాసినప్పుడు ఇది ఈయన విజయ్ సంప్లా. ఇప్పుడు ఎవరున్నారో చూడండి. అలాగే ఫస్ట్ కమిషన్ ఫర్ ఎస్టీకి వచ్చేసరికి కున్వార్ సింగ్ చైర్మన్ గారు, 2004 ఇది కూడా. ఓకే, దెన్ అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడైతే ప్రజెంట్ 1st April నేను ఎప్పుడైతే రాస్తున్నానో అది హరీష్ చౌహాన్ గారు ఉన్నారు అప్పుడు. సరే, దిస్ వాజ్ ద జస్ట్ క్యాజువల్గా గూగుల్ సర్చ్లో చేసి చూడండి అంతే. ఫస్ట్ వాళ్ళు మాత్రం ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఎవరు? సూరజ్ భాన్ ఫర్ ఎస్సీ, కున్వార్ సింగ్ ఫర్ ఎస్టీ. సో బైఫర్కేషన్ జరిగిందనమాట 19 ఇక్కడ 1992లో ఎస్హెచ్ రమ్దాన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దానికి చైర్మన్గా రమ్దాన్ గారు పనిచేశారు 1992 నుంచి. తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత 2003లో 2004 నుంచి ఎస్సీకేమో సూరజ్ భాన్, ఎస్టీకేమో కున్వార్ సింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 338 అండ్ 338A.